కార్మిక సంఘాల నేతలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషాద సమయంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. డబ్బులిచ్చి చేతులు దులుపుకునేందుకు తాము రాలేదని, ఎక్స్గ్రేషియా ఒకటే కాదు కుటుంబాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి కార్మిక నేతలు అడిగిన దానికంటే ఎక్కువే వస్తుందని చెప్పారు. 15,000 కోట్ల రూపాయల ప్యాకేజీ తెచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపామని గుర్తు చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 and only ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ తట్టచ్చు, మనం కాపాడుకున్నాం. కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులు ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది, దాని గురించి ఇమ్మంటారు లేదు. మేము ఇంకోటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలకు ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చినాడు. నేను ఇవ్వాల్సిన అవసరం కూడా, ఆయన పోరాడి తెచ్చినాడు. అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధన. మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత పెద్ద కర్మైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది.